భారతదేశ చరిత్రలోనే 5గురు అతిపెద్ద మహిళా సీరియల్ కిల్లర్లు వీళ్ళు. ఈమె పేరు కేడి కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక. దేశంలోనే మొట్టమొదటి సీరియల్ కిల్లర్. కర్ణాటకలో ఆలయాలకు వచ్చిన మహిళలను మంచి చేసుకుని వారికి సైనైడ్ కలిపిన నీళ్లను తాగించి చంపి ఆభరణాలు దోచుకునేది. 8 హత్యల్లో ఈమెకు ఉరిశిక్ష పడగా బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉందంటారు. కేరళకు చెందిన జాలీ జోసెఫ్ తన నకిలీ డిగ్రీలు, ఎఫ్ఐఆర్ల గురించి దాచిపెట్టేందుకు, కుటుంబ ఆస్తులను దక్కించుకునేందుకు 14 ఏళ్లలో భర్త, అత్తమామలు సహా 6గురు సొంత కుటుంబ సభ్యులకు సైనైడ్ పెట్టి చంపింది. డబుల్ ఎంఏ చేసిన శబ్నం, 6వ తరగతి మధ్యలోనే ఆపేసిన సలీం కోసం సొంత తల్లిదండ్రులు, అన్నావదినలు, వారి 10 నెలల బిడ్డ సహా 7గురికి మత్తు ఇచ్చి హతమార్చింది. మహారాష్ట్రకు చెందిన సీమ, రేణుక అనే 2 అక్కచెల్లెళ్లు తమ తల్లితో కలిసి 13 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్లను దొంగతనాలకు వాడుకొని చివరికి వారిలో 5గురిని పాశవికంగా చంపారు. ఈ సీరియల్ కిల్లర్ల జాబితాలో సిమ్రాన్ సూద్ అనే నటి కూడా ఉంది. డబ్బున్న వారికి వలపు వల విసిరి వాళ్లను దోచుకొని 4గురిని చంపినట్లు ఈమెపై అభియోగాలున్నాయి. పూలన్ దేవి లాంటి బందిపోట్లను, ఇతర నేరాలు చేసిన మహిళలను పక్కన పెడితే ఇప్పుడు ఈ ఘోరమైన కిల్లర్ల జాబితాలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముస్కాన్ రస్తోగి, సోనం రఘువంశీ లాంటి వాళ్ళు కూడా చేరిపోతున్నారు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.